దరిద్ర మొహాలు ఎట్ట చచ్చారని ఏమిటో చిచ్చి తింటాం తప్ప దేనికి పనికిరాదు కనీసం టైంకి బెడ్ కాఫీ ఇవ్వాలంటారా తెలీదు పొగరు బిగరు నోటికి వచ్చినట్టు పేరాబట్టి నీ పళ్ళు రానబట్టి జీడిపప్పు పలుకు కింద పులిహోరలో వేసి నీకు పెడతాను జాగ్రత్త పిచ్చి పిచ్చిగా వాగామంటే పొట్లకాయను కట్ చేసినట్టు కట్ చేసి నిన్ను కట్లు వచ్చేసి నీ చేత నిర్మించగల జాగ్రత్త. మేము మీ భర్త గారి బంధువులు అమ్మా. నీకు పిన్ని బాబాయిని అవుతామమ్మా. చిన్న తమాషా చేసామా అంతే. ఏది ఒకసారి నవ్వు నవ్వమ్మా. కంగారు పడకు. మరి మీ మామగారు ఈ ఇంటి విషయాలన్నీ మాకు రాశారు. నువ్వు విప్లవ వనితా కేంద్రానికి సెక్రటరీ అటగా నీకు ఒక్క నిమిషం కూడా తీరుబడి ఉండదటగా. అదో పెద్ద తప్పుగా మీకు ఆయన చెప్తున్నారన్నమాట. తప్పేమిటమ్మా, ఎవరో చెప్పింది బుద్ధి లేని వాడు. వ్యధవ జీవితం 10 మందితో సరదాగా తిరగడానికి కాకపోతే ఇంకెందుకమ్మా? ఇన్ని పరువులు బాధ్యతలు ఉన్నదానివి నీకు ఒక సెక్రటరీ లేకపోతే ఎలా చెప్పు? అందుకని నీకు తోడుగా ఉండటానికి BA గ్రాడ్యుయేట్ అయిన నా శ్రీమతి తాయారమ్మని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక మా వారంటావా? వారికి తెలియని విద్య, చేతగాని వ్యవహారం అంటూ లేదు. కాకతీయ చరిత్ర గురించి ఎంత బాగా చెప్పగలరో కాకరకాయ కూర కూడా అంత బాగా చేయగలరు. నీ పనుల ఒత్తిడిలో మీ బాబుని చూసుకోవడానికి నీకు టైం దొరకడం లేదు కదా. అంటే ఆ వేద కోసం పనులు మనకోమంటావా? ఎవరంటారు బుద్ధి లేని వాళ్ళు? పిల్లల కోసం మన సంతోషాన్ని సుఖాన్ని పాడు చేసుకుంటా ఉంటామా? మన కోసం పిల్లలు కానీ పిల్లల కోసం మనం కాదు. అయినా మన దేశంలో పిల్లలకేం తక్కువ, మనకున్న సంపద అంతా అదే. దండెం మీద లుంగి లంగా కలిపి ఆరేసి ఇలా వెనక్కి తిరిగి చూసే లోపల చిన్న చిన్న లాగులు బుడ్డి బుడ్డిగా ఉంది, కొలలు కొలలుగా పుట్టుకొస్తున్నాయి. పిల్లలు మన సరదాన్ని చంపేయకూడదమ్మా. అందుకని నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీ బాబుని చూసుకోవడానికి బాడీ గార్డ్ గాను, నీకు రకరకాల వంటలు రుచి చూపించడానికి వంటవాడిగాను మా వారు MA డబ్బులు బంగారయ్య గారు వచ్చారు. నీ వాడకం చూస్తే నా పనితనం మీద నీకేమీ నమ్మకం ఉండట్లేదు. చూస్తావా? ఆలోచిస్తా. ఇక మన ఉద్యోగాలు ఖాయం. ఒక కాఫీతోనేనా ఏమ్మా? నో ఇట్స్ ఓకే. ఏ కుంటున్నారే మీ ఎక్కడికి సిగ్గులేదు. సరే సరే నీకైనా ఉండక్కర్లేదు. పొద్దున్నే షోకి తీసుకుని ఎక్కడికే వెళ్ళొస్తున్నా? ఈ రోజు నా పుట్టినరోజు వస్తాయా, అందుకే గుడికి వెళ్ళొస్తున్నాను. నీ మొహాలు గారు పుట్టినరోజా? రిక్షా బాబు గారు, అమ్మగారు బాగున్నావా? బాగున్నానండి. ఏమోయ్, కష్టించి పనిచేసి సంపాదించే డబ్బులు ఎంత తృప్తి ఉందో తెలుసుకున్నావు కదా? తెలుసు. అమ్మాయ్యా, బాబు బాబు మీ కాళ్ళు పెట్టుకుంటాను. ఓ పావలా ఉంటారు సార్. పావలా కోసం కాళ్ళు పెట్టుకుంటావు? కావాలంటే పాలు చేస్తాం బాబు. మీకు డబ్బు నిజంగా కావాలా? నిజంగా కావాలండి. కావలసిన పావలా కదా, రూపాయి తీసుకో. నాకరు బాబు, నాకరు అమ్మాయి, నాకరండి, నాకరండి. ఐదు జాగ్రత్త తీసుకెళ్ళి. ఏమండి, అతన్ని గుర్తుపట్టారా? ఎవరో తెలియదే.
పాపాయమ్మ గోడ పక్కన ఉండే అబ్బాయి అండి, కోటయ్య. ఇల్లు వచ్చేసింది. అప్పుడు ఇల్లు వచ్చేసిందా? క్లబ్ లోనే ఉంటే చాలా బాగుండేది కదా. మ్యూజిక్, డాన్స్, డ్రింక్స్. గోపాలకృష్ణ డార్లింగ్, ఆ గోపాలకృష్ణలో మంచి ఆకర్షణ ఉంది కదా.